అందరికీ నమస్తే అండి. కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా మీడియా పరిస్థితి అసలు బాల. సరే మీడియా పరిస్థితి బాలేదు కదా, ఎవరికి వాళ్ళు మీడియా పర్సన్స్గా మారి ఎవరికి వాళ్ళు చైతన్యంగా ఉండాలి అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది. సో గత 10-12 సంవత్సరాల నుంచి కూడా సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. పర్టికులర్గా ఈ 2-3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా చాలా కీలకమైన ఆయుధంగా అందరికీ మారింది. సో నాలాంటి జర్నలిస్టులకు కూడా ఇదో వేదికగా మారింది. నాకున్న సబ్జెక్ట్తో నాకున్న అవగాహనతో నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను, చైతన్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే ఇందులో నేను చెప్తున్నవి ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు వాడుకుంటున్నారు, ఏ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నా మీద ముద్ర వేసుకుంటున్నారు, అదన్నీ వదిలేద్దాం. అది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవరు ఎలా చూస్తే అలాగే నేను కనిపిస్తాను. నేనేంటో నాకు తెలుసు, నన్ను నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, మొన్న నేను ఒక వీడియో చేశాను, చాలా ఇంపార్టెంట్ వీడియో. అది గుండు సుధీ ఛానల్లో 4 days బ్యాక్ పోస్ట్ చేశాను. డిఎస్సిపై ఇలా చేయండి, లోకేష్ గారికి ఓ సూచన. ఈ వీడియో డిఎస్సిపై ఇలా చేయండి, లోకేష్ గారికి ఓ సూచన అని వీడియో. అది మొత్తం 8 నిమిషాల 49 సెకండ్ల వీడియో అండి. అది 8 నిమిషాల 49 సెకండ్ల వీడియో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రచారం చేస్తుంది, ఒక పెద్ద ఫైటింగ్, ఒక పెద్ద పోరాటం చేస్తుంది. సరే దానిలో నిజాయితీ ఎంత ఉంది, నిబద్ధత ఎంత ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది పక్కన పెట్టారు. వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అందులో నిజంగా నిరుద్యోగులు, నిజంగా మెగా డిఎస్ రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధత ఎవరు ఉంది. సో అక్కడ వైసీపీ సరే నేనే చెప్తున్నా వీడియో. భరణి గారు అంటే శాఖ ఎండి భరణి గారు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ అధికారులు, ఉన్నతాధికారులు దాదాపు 4 సార్లు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రతి ఆరోపణకి ఇదిగో అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగాలు రాలేదు, పలానా నవీన్ అనే వ్యక్తికి, పలానా ఇక్బాల్ అనే వ్యక్తికి, పలానా అమ్మాయికి అని చెప్పి ఒక 10 మంది ఉదాహరణ కూడా సాక్షిలో మధ్య రాశారు. రాస్తే ఎవరెవరికి ఎందుకు ఉద్యోగాలు రాలేదు, ఏ ప్రయోజనం వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు ఉద్యోగాలకు అర్హత సాధించలేదు అనేది అధికారులు క్లారిటీ కూడా ఇచ్చారు ఇప్పటికే. అయినా సాక్షిలో ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు, వైసీపీలో ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు. హైకోర్టు ఒప్పుకోకపోయినా దీన్ని సిబిఐ విచారణ జరగాలని చెప్పి వైసీపీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో నేను ఇప్పుడు ఏమంటే చాలా వెరీ పాయింట్. మేబీ ఇది ఆచరణ సాధ్యం కాదు అని తప్పించుకుంటారేమో, ఆచరణ సాధ్యం అవుతుంది. జస్ట్ మెగా డిఎస్సిలో ఉద్యోగం నాకు రావాలి, నాకు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కానీ నాకు ఉద్యోగం రాలేదు అని ఎవరెవరైతే వైసీపీ వాళ్ళని నమ్ముతున్నారో, వైసీపీ వెర్షన్ నమ్ముతున్నారో వాళ్ళతో లోకేష్ గారు చిట్చాట్ ఎందుకు పెట్టుకోవడం? లోకేష్ గారు అండ్ పక్కన తన శాఖ సిబ్బందిని, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, మెగా డిఎస్సి పూర్తి బాధ్యత ఉంది అండ్ విద్యాశాఖలో ఉన్న ఉన్నతాధికారులు, అలాగే శాఖ ఉన్నతాధికారులు అండ్ స్పోర్ట్స్ క్రీడా శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు, వీళ్ళందరూ కలిపి ఒక పబ్లిక్ వేదికగా మీడియాను పెట్టుకొని, ప్రజా సంఘాల వాళ్ళని పెట్టుకొని, విద్యార్థి జేఏసీ నేతలను పెట్టుకొని అండ్ మెగా డిఎస్సిలో మేము బాగా రాసాం, మాకు మంచి మార్కులు వచ్చాయి కానీ మాకు ఉద్యోగం రాలేదు మాకండి. సో ఇక్కడ నిజానికి నేను ఇచ్చిన ఆ వీడియోలో నేను చెప్పిన సూచన చాలా వ్యాలిడ్, చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో మొత్తం చూస్తే అర్థమవుద్ది. ప్రభుత్వం చూసినా, ప్రతిపక్షం వాళ్ళు చూసినా, అధికారులు చూసినా, బుర్రలో కాస్త గుజ్జున్నోడు ఎవడు చూసినా సరే అందులో సబ్జెక్ట్ ఏంటనేది అర్థమవుతుంది. నేను జస్ట్ ఇలా ఆరోపణలు వస్తున్నాయి, వైసీపీ వాళ్ళు ఇలా అంటున్నారు, బుర్ర జల్లుతున్నారు, సాక్షిలో ఇలా రాస్తున్నారు, అధికారుల వెర్షన్ వివరిస్తున్నారు, బట్ ఎక్కడో దగ్గర జరుగుతుంది. సో దీన్ని ముగించాలి అంటే నారా లోకేష్ గారు కొంతమంది అధికారులతో కలిపి ఒక పబ్లిక్ వేదికగా పెట్టాలనేది నేను పెట్టాను. వీలైతే ఆ వీడియో మొత్తం ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో నేను ఒక చిన్న మాట, నాకున్న ఉదాహరణలు చెప్పాను. అన్యాయం జరిగింది అని భావిస్తున్న వాళ్ళు 10,000 మంది ఉన్నాయి, 5,000 మంది ఉన్నాయి, 10,000 మంది ఉన్నాయి. ఎందుకు మీటింగ్ పెట్టకూడదు? ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, అలా పెడితే అన్నిటికీ సమాధానం ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఏదైతే శాఖ ఎండి గారు ఈ అధికారులందరూ ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పారో, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు పదే చెప్తున్నారో, సో వీళ్ళ పేపర్లో వీళ్ళ అనుకూల మీడియాలో వీళ్ళ వర్షన్ వస్తుంది, వాళ్ళ పేపర్లో వాళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళ వర్షన్ వస్తుంది. సో సామాన్యులకు గందరగోళం క్రియేట్ అవుతుంది. అండ్ నిజంగానే కొంత అన్యాయం జరిగినట్టుగా చెప్తున్నారు. నాకు ఉమ్మడి విశాఖపట్నానికి చెందిన ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ చెప్పారు ఈ రోజు పొద్దున్న. ఆయన ఏమన్నాడంటే, విశాఖపట్నంలో జర్నలిస్టుగా పనిచేసిన ఒక ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయంట. నేను అలా నిజంగా అవినీతి జరిగింది సార్, అక్రమ. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయంట అని. నేను నమ్మలేదు అని కూడా చెప్పాను. అంటే నేను ఇక్కడ వచ్చాయని చెప్పి నేను ఆరోపణ చేయలే, వచ్చిన ఆరోపణలను నేను నమ్మలేదు అనే చెప్పా. కానీ ప్రభుత్వం క్లారిటీ ఇస్తే మంచిదని చెప్పా. ఆ వీడియో మొత్తం చూడండి ఒకసారి. కానీ దాన్ని ఒక 30 సెకండ్ల వీడియో కట్ చేసి వైసీపీ వాళ్ళు విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. చూడండి, ఇది వైసీపీ అంటే ఇటువంటి ఒక 100 పేజీల్లో ఇది వైసీపీ పేజీ, ఇటువంటి ఒక 100 పేజీలు వైసీపీకి ఉంటాయి కదా, ఆ చిన్న మొక్క పట్టుకొని ఇదిగోండి ఒకసారి అది విన్నాను. చెప్తున్నారు. నాకు ఉమ్మడి విశాఖపట్నానికి చెందిన ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ చెప్పారు. సో మ్యూజిక్ వస్తుందిలే, తీసేద్దాం. అంటే నేను చెప్పిన దాన్ని వాళ్ళు అలా కట్ చేసుకొని వాడుకుంటున్నారు అనమాట. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. నా ఇంటెన్షన్ వాళ్ళు దెబ్బతీస్తున్నారు. నేను చెప్పిన ఇంటెన్షన్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి. మీ
నిజాయితీ మీరు నిరూపించుకోండి, మీ ట్రాన్స్పరెన్సీ మీరు నిరూపించుకోండి, లోకేష్ గారు ఇలా చెయ్యండి అని నేను చెప్పా. దీనికి వైసీపీ వల్ల ఆ మొక్క వాడుకుంటారు, నాకేం సంబంధం? నేను అందులో చెప్పిన దానిలో తప్పు ఉందా? నేను నమ్మలేదనే చెప్పాను. ఇలా ఆరోపణలు చేస్తున్నారు, ఒక స్పోర్ట్స్ కోటాలో జర్నలిస్టులకు వచ్చాయని ఆరోపణలు చేస్తున్నారు, నేను నమ్మలేదనే చెప్పాను. అయినా సరే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాడుకున్నారు. దీని మీద పాపం గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంకా గందరగోళం చేస్తున్నారు అనమాట దీన్ని పొద్దు నుంచి క్లిప్ను పట్టుకొని. సో నేను చేసే వీడియోలకు నేను కట్టుబడి ఉంటాను. పాయింట్ నెంబర్ 1, నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నేను సమాచారము సోర్సు, ప్రాథమిక సమాచారం సోర్సు, స్ట్రాంగ్ సోర్సు లేకుండా నేను వీడియోలు చేయను. వేగ్గా అయితే నేను వీడియోలు చేయను. ఏదో సోషల్ మీడియాలో ఏ పనికి మనలోడు ఎవడో మాట్లాడినట్టు నేను మాట్లాడను. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్ని. నేను ఆ ఎథిక్స్, ఆ మారల్స్, ఆ వాల్యూస్, అదంతా పకడ్బందీ రూల్స్ నేను ఫాలో అవుతాను. సో నాకున్న పరిమితుల మేరకు నేను మాట్లాడతాను. ఆ వీడియోలో నేను మాట్లాడిందని కట్టుబడి ఉన్నా. నాకు ఒక జర్నలిస్ట్ సమాచారం ఇచ్చారు, నేను అది చెప్పాను అండ్ నేను అది నమ్మలేదని చెప్పా. నేను నమ్మలేదు, కానీ ఎవరైనా నమ్ముతారో అటువంటి చర్చ జరుగుతోంది కాబట్టి మీరు ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోండి అన్న. అందులో నాదేం తప్పండి? ఇలా చర్చ జరుగుతోంది, ఇలా నాకు చెప్పారు కానీ నేను నమ్మలేదు, బట్ జనం నమ్ముతారేమో చూసుకోండి, ట్రాన్స్పరెన్సీ నిరూపించుకుంటే బెటర్ అని చెప్పారు. వీలైతే చేయండి. ఆ సూచన చాలా వ్యాలిడ్ సూచన. నిజంగా ప్రభుత్వం, నారా లోకేష్ గారు అది పాటిస్తే చాలా మంచిది. ఇందులో వైసీపీ వాళ్ళని వదిలేద్దాం. వాళ్ళు ఏదో పనికి మనల్ని గొడవ చేస్తున్నారు, అసలు పనికొచ్చే ఆరోపణలు ఏమీ చేయట్లేదు, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఆధారాలు చూపించడం లేదు, అండ్ ఏదో సోషల్ మీడియాలో భజన చేసుకుంటున్నారు. ఏది రిలే నిరాహార దీక్షలు అన్నారు. నిజంగా డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎవరు రాలా, వైసీపీ కార్యకర్తలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళని ఏదో వాళ్ళ ఫేక్ మీడియాతో వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ప్రభుత్వానికి అయితే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం అయితే మాత్రం ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. థ్యాంక్ యూ.